ఇక్కడ కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. కడాయి పెట్టుకొని కడాయిని వేడి చేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా గోంద్. సో ఈ గోంద్ అనేది బంక చెట్టు నుంచి వస్తుంది. ఇది డెలివరీ తర్వాత తింటే చాలా మంచిదండి. అంటే బాలింతలు అంటాం కదా, బాలింతల ఒళ్ళు గట్టి పడుతుంది అని అంటారు. మనకి పాప్కార్న్ ఎలా అయితే ఉబ్బుతుందో ఇది కూడా అలానే ఉబ్బుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి నెయ్యిలో. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. గోందుని దీన్ని కొంచెం చల్లారనిద్దాము. అంతలోపు బాదాం అది ఒక కప్పెడు, నట్స్ అంటే బాదాం కానివ్వండి, కాజు కానివ్వండి, ఎప్పుడైనా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించేటప్పుడు మరీ ఎక్కువ హీట్ ఉంటే మాడిపోతాయి. సో అలా అవ్వకుండా, చాలా హీట్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉన్న హీట్లోనే వీటిని వేయించుకుంటున్నాను. సో ఈ బాదాం వేగేలోపు మనం జీడిపప్పు కూడా కట్ చేసుకుందాం. వదినా, అన్నయ్య ఎప్పుడైనా కిచెన్లోకి వస్తారా ఏంటి? కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదా? లొకేషన్ షేర్ చేయదు నా అయిపోతుంది. మా ఆయన కిచెన్లోకి వస్తారు, కానీ ఇదిగోండి కిచెన్ హాలత్ ఇలా ఉంటుంది. అయినా ఒక మూవీలో అంటారు కదా, వాడికి అమ్మాయిల్ని చూపించండిరా, వాడిని మార్చండిరా అన్నట్టు మొగుళ్ళకి కిచెన్ చూపించండిరా, నీట్నెస్ అంటే ఏంటో చెప్పండిరా అని నెక్స్ట్ మనం డైలాగులు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే కాజు కూడా వేసుకుందాం. గోందుని మనము పౌడర్ చేసుకోవాలి. సో ఇది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. సో ఇది షుగర్ బూరా అంటారు. సో ఇలా షుగర్ బూరా వాడినప్పుడు ఏంటంటే బాండ్, అంటే మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వాడుతున్నామో వాటి బాండ్ కూడా బాగుంటుంది లడ్డూలో, అలానే లడ్డూ కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి. సో అందుకోసమే మనం ఇందులో ఈ వేయించిన గోంద్, కొంచెం వీటి సపోర్ట్ కోసం, అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసుకుందాం. ఒకవేళ షుగర్ బూరా దొరకకపోతే కనుక మీరు హ్యాపీగా షుగర్ కూడా వేసేసుకోవచ్చు. మనకు పౌడర్ రెడీ అయిపోయింది, గోంద్ పౌడర్. సో ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము. సో మనం చేసేది గోంద్ మిల్క్ లడ్డు కాబట్టి, సో ఇందులో మనం డైరెక్ట్ పాలు పోసుకుంటామా అంటే కాదు, మనము మిల్క్ పౌడర్ యూస్ చేస్తాము. ఏ మిల్క్ పౌడర్ అంటే డైరెక్ట్ మిల్క్ పౌడర్ కాదు, మనకి బయట మార్కెట్లో డైరీ మిల్క్ పౌడర్ అని దొరుకుతుంది. పాల ప్లేస్లో మనం ఆ పౌడర్లో కొంచెం వాటర్, గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, వేడి నీళ్ళు కానివ్వండి పోసేసి కలిపేసుకుంటే అది పాల టెక్స్చర్ వస్తుంది. దాంతో పాటే కొందరు టీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో మీరు అదే తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మిల్క్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది చాలా బంకగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనము ఏదైతే గోంద్ ఇంకా షుగర్ బూరా మిక్సీ చేసుకున్నామో ఫస్ట్ అది వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ గోంద్ అండ్ షుగర్ బూరా వేసేసుకున్నాం కదా, ఇందులోనే మిల్క్ పౌడర్ యూస్ చేయాలి. దీన్ని మిల్క్ వైట్నర్ అని కూడా అంటారు. కొద్దిగా షుగర్ బూరా పౌడర్కి యూజ్ చేసాం కదా గోంద్ పౌడర్ చేయడానికి, ఇంకా కొద్దిగా మనం వేసేసుకుందాం. ఇప్పుడు మన డైరీ మిల్క్ వైట్నర్ ఏదైతే ఉందో అందులో కూడా షుగర్ ఉంటుంది, మనం షుగర్ బూరా ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినంత వరకు వాడుకుంటేనే మంచిది. సో ఇప్పుడు ఇందులో మనం ఏవైతే నట్స్ వేయించుకున్నాం కదా, అంటే కాజు బాదాం ఏదైతే నేను ఫ్రై చేశానో అది ఇందులో వేసుకోవాలి. సో ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసాను. మనం సున్నుండలు ఎలా అయితే కలుపుకుంటామో అలానే వీటిని కూడా కలుపుకోవాలి. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే మనకి నెయ్యి ఎంత కావాలనో అంత నెయ్యి వాడుతూ లడ్డూలు చేసుకోవాలి.
విషయం అర్థం కాదు వదినా, ఊర్లలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, అరే ఎక్కడైనా మగవాళ్ళు వంట చేస్తే వాడు వంట చేస్తాడు తెలుసా అని ఫ్రెండ్స్ అవహేళన చేయడము, మా వాడు మొత్తం కిచెన్లోనే ఉంటాడమ్మా, కోడలు ఏం చెయ్యదు అని తల్లిదండ్రులు కొన్నిసార్లు అనడము. ఏ వదినా, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే అద్భుతంగా వంటలు చేస్తారంట. భారతంలో ఊరికే అన్నారా నల భీమపాకం అని, భారతంలోనే చెప్పినప్పుడు మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఏంటో దినా నాకు అర్థం కాదు. లడ్డు తినకముందే ఇక్కడి నుంచి వచ్చే అరోమాకే ఆహా అనిపిస్తుంది తెలుసా. అంత అంత అద్భుతంగా ఉంటాయి ఇవి, చాలా హెల్దీ. గోందు లడ్డూలు తింటే ఆడవాళ్ళకి సిజేరియన్ అయినప్పుడు మనకి వెనకాల ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎక్కువ ఇవ్వడం కానివ్వండి చేస్తూ ఉంటారు. అందుకే ఈ అద్భుతమైన గోందు మిల్క్ లడ్డూలు అది. సో నేను ఇలా లడ్డూలు చేస్తూ ఉంటాను, మీరు అలా ఓ లుక్ వేసుకోండి. అంత యమ్మీ యమ్మీ గోందు మిల్క్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. సో దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. గోందు మిల్క్ లడ్డు అయితే అయిపోయిందండి. గోందు మిల్క్ లడ్డు ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గోందుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి షుగర్ బూరా కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. అదే నెయ్యిలో బాదాం, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంద్ మిల్క్ పౌడర్, షుగర్ బూరా, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదాం, ఇలాచీ పొడి వేసి నెయ్యి వేసుకొని బాగా కలిపి లడ్డూలు చేసుకుంటే గోందు మిల్క్ లడ్డు రెడీ.